బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. జనం ఫిర్యాదుల్ని గాలి కొదిలేశారు. వరంగల్ ప్రజావాణి కార్యక్రమంలో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన జనాన్ని పట్టించుకోకుండా మొబైల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు. కొందరు రమ్మీతో, మరికొందరు వీడియో గేమ్స్ ఆడుతున్నారు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఇంకొందరు టైంపాస్ చేస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై వరంగల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. జనం ఫిర్యాదుల్ని గాలి కొదిలేశారు. వరంగల్ ప్రజావాణి కార్యక్రమంలో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన జనాన్ని పట్టించుకోకుండా మొబైల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు. కొందరు రమ్మీతో, మరికొందరు వీడియో గేమ్స్ ఆడుతున్నారు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఇంకొందరు టైంపాస్ చేస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై వరంగల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శిరీష, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రతి సోమవారం ఆ జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రజలు తమ సమస్యలతో సుదూర ప్రాంతాల నుంచి అధికారులు తమ సమస్యల పరిష్కారం చూపుతారనే ఉద్దేశంతో వారి పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని అధికారులు ప్రజలు సోమవారం కలెక్టరేట్ దగ్గరికి వస్తున్నారు. కానీ ఇక్కడ అధికారుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అధికారులు వారు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రజల సమస్యలు పరిష్కరించాలనే సోయి కూడా లేకుండా వారు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలని పట్టించుకోకుండా వారు సెల్ ఫోన్లలో, యూట్యూబ్లలో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ప్రజలు మాట్లాడుతుంటే వారి సమస్యలు చెప్తుంటే కూడా పట్టించుకునే టైంలో వారికి ఉండటం లేదు. వారు ఏదో తూతు మంత్రంగా అధికారులు అక్కడికి వచ్చి కూర్చోవడం, సెల్ ఫోన్లతో వాళ్ళు ఎంజాయ్ చేయడం తప్పించి ప్రజా సమస్యలు పరిష్కరించాలనే బాధ్యత అయితే అధికారులు లేదు. దీంతో ప్రజలైతే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఎంతో సుదూర ప్రాంతాల నుంచి మా సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్ దగ్గరికి వస్తే అధికారుల తీరు చూస్తే చాలా బాధగా ఉంది. మా సమస్యలు పట్టించుకునే నాదుడు లేదు. వెంటనే జిల్లా యంత్రాంగం కానీ, జిల్లా అధికారులు కానీ ఇలాంటి అధికారులపైన కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు వారి సమస్యల కోసం వచ్చిన వారికి సత్వరమైన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. శిరీష. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.